నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జగనన్న సంక్షేమ పాలనతోనే ఓటర్లలో చైతన్యం. పోలింగ్ బూత్ల వద్ద బార్లు తీరిన ప్రజానికం. శరభన్నపాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మరోసారి రావాలని సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ఓటర్లందరూ ఓట్లు వేసేందుకు ఉదయం నుండి బార్లు తీరారని అరకు పార్లమెంటు సభ్యురాలు జి మాధవి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అరకు పార్లమెంటు సభ్యులు స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో ఎంపీ మాధవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వమే మళ్లీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లు వినియోగించుకున్నందుకు కాలినడకన సుదూర ప్రాంతాల నుండి రావడమే జగనన్న ప్రభుత్వం మరలా వచ్చేందుకు శుభసూచకమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కె శివప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు మే 13 మరి రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ హడావుడి జరుగుతుంది. దాదాపు ఈరోజు మా సిగ్మెంట్లో చూసుకుంటే ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు నిజంగా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా భారీ ఎత్తున లైన్లో నించుని వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకొని అందరూ వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే మరి గతంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ, మేము చేసిన మంచి పనులు కానీ, మా నాయకుడు, మా అధినేత, మా జగనన్న ఒకటే చెప్పారు, మీకు మీ కుటుంబంలో మంచి జరిగితే ఆ మంచిని చూసి మాత్రమే ఓటేయమన్నారు. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మా అరకు పార్లమెంట్లో ఖచ్చితంగా మా సెగ్మెంట్లో ఇక్కడ చూసుకుంటే మా పాడేరుకి విశ్వేశ్వరరాజు గారు, అలాగే గుమ్మ తనుజ గారు ఖచ్చితంగా గెలుస్తారని నేను విశ్వసిస్తున్నాను. ప్రజల నాడిలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గెలిచేది ఫ్యానేనని మా అభ్యర్థి విశ్వేశ్వరరాజు అని నేను బల్లగుద్ది చెప్పగలను. అలాగే రాష్ట్రంలో మరి మళ్ళీ వచ్చేది మరి ఎన్ని పార్టీలు, ఎన్ని జెండాలు, ఎంతమంది మరి మూకుమ్మడిగా వచ్చి మా మీద దాడి చేసినా సరే ఖచ్చితంగా మా రాష్ట్రంలో గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీయే. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మా అన్న జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఓటింగ్ శాతం పెరగడానికి కారణాలు అవుతుంది. ఈరోజు చూసుకుంటే గతంలో మరి గత ప్రభుత్వాలు ఏం చేసే అన్నది మీకు అందరికి తెలిసిందే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మా ఏజెన్సీలో చూసుకుంటే ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో ఈరోజు కొండ చివరిలో ఉన్న ప్రాంతాలకు కూడా ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎటువంటి పథకాలు ఇస్తుంది, ఎవరు అర్హులు ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్కి, ప్రతి రిమోట్ ఏరియాకి గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాన్ని ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ రకంగానే జరుగుతుందనే ఉద్దేశంతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా మరి గతంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సేవ అందించారు కాబట్టి మాకు ఈ రకంగా లబ్ధి పొందాము. ఖచ్చితంగా మళ్ళీ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవడానికి, మరి ముసలాళ్ళు అయినా సరే, బాగులేని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలి వస్తున్నారు. మళ్ళీ మా జగనన్నే సీఎంగా చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారని నేను భావిస్తున్నాను.